హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ వారం నామినేషన్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 8 మందిలో తనూజ, కళ్యాణ్ ఇద్దరు టాప్ పొజిషన్లో సేవ్ అయిపోయారు. వీరికి గత కొన్ని వారాలు అలాగే రాబోయే మరికొన్ని వారాలు నామినేషన్స్లోకి వచ్చినా రాకపోయినా ఎటువంటి డోకా అవసరం లేదు. ఫినాలే వీక్ వరకు కన్ఫామ్గా బిగ్ బాస్ హౌస్లో ఉండిపోతారు. ఇక ఆ తర్వాత సంజనాకి, దివ్యాకి అలాగే రీతుకి ఈ వారం ఓటింగ్ బాగానే జరిగింది. నెగిటివిటీ కానీ పాజిటివిటీ కానీ ఈ వారం వీరి చుట్టూ ఇంట్లో ఎక్కువగా గొడవలు జరగడం, ఆర్గ్యుమెంట్స్లో పాయింట్స్ పెట్టడం, ఆటల్లో తమ సత్తా చూపించడంతో ఈ ముగ్గురు కూడా సేవ్ అయితే అయ్యారు. ఇక రాము రాథోడ్ ఈ వీక్ మరోసారి డేంజర్ జోన్ని తప్పించుకున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీక్ రాము రాథోడ్కి సింపతి బాగా వర్కౌట్ అయింది. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్, రమ్య మోక్ష ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఇక్కడ రమ్యకి నెగిటివిటీ ఉంది, సాయికి నెగిటివిటీ లేదు. అందుకే సాయి ఈ వారం నెగిటివిటీ లేకపోవడంతో ఎలిమినేషన్ జోన్ నుంచి బయటపడితే రమ్య బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎంత నెగిటివిటీతో అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిందో అంతకు మించి డబుల్ నెగిటివిటీతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. స్టేజ్ మీద మాట్లాడుతూ రమ్య మాట్లాడిన మాటలు ఏమిటి అంటే, నేను బయట చాలా నెగిటివిటీని ఫేస్ చేశాను సార్, దాన్ని పోగొట్టుకోవడానికే వచ్చాను అని మాటలు మాత్రమే చెప్పింది. కానీ హౌస్లో ఆ ప్రయత్నంగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఎప్పుడు చూడు గొడవలు, వేరే వారిని టార్గెట్ చేసి మాట్లాడటం, ముఖ్యంగా తనూజని టార్గెట్ చేసి మాట్లాడటంతో తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా హర్ట్ అయ్యి ఈమెకి తొలి రోజు నుంచే అపోజిట్గా మారిపోయారు. అది ఓట్ల రూపంలో ఈ వారం కనిపించింది. మొదటి రోజే రమ్య లీస్ట్ పొజిషన్లో నిలబడిపోవడం, వారం మొత్తం అదే పొజిషన్లో ఉండడం, చివరికి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్లో జర్నీ ముగించుకొని బయటకు రావడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయనే చెప్పవచ్చు. ముందుగా ఈమెకి బయట ఉన్న నెగిటివిటీతో పోలిస్తే ఖచ్చితంగా హౌస్లోకి వెళ్ళాక మరింత నెగిటివిటీ మూటగట్టుకుంది అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్లో నామినేషన్స్లో తప్ప తర్వాత రమ్య మోక్ష చేసిందేమీ లేదు. కానీ నామినేషన్స్లో మాత్రం పాయింట్స్ బాగా పెడుతుంది, మంచిగా మాట్లాడుతుంది. అక్కడ కూడా పాయింట్స్ మాట్లాడేటప్పుడు కొంచెం పొగరు చూపించడంతో అది నచ్చని బిగ్ బాస్ ఆడియన్స్ ఇక వద్దులే అమ్మ, బయటకు వెళ్ళి మీ అలేఖ్య చిట్టి పికిల్స్ని అమ్ముకో, బిగ్ బాస్ని మేము హాయిగా ఎంజాయ్ చేస్తాము అంటూ అలేఖ్య చిట్టి పికిల్ రమ్య మోక్షాని ఎలిమినేట్ చేసి బయటకైతే పంపించేశారు. సో మొత్తంగా ఈరోజు జరగబోయేది ఇదే అని చెప్పవచ్చు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.